రైతు రాజ్యం తెచ్చిందో చర్చ వేద్దాం రాండ్రని సీఎం రేవంత్ అన్న వేసిన సవాల్ను తీసుకున్న రామన్న అన్నట్టుగానే ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లా రేవంత్ అన్న కోసం ఓ కుర్చీ వేసి మరీ చర్చకు తయారైండు. ఇక ముచ్చట్ల ఇవాళ కారు పార్టీ చేతి పార్టీ లీడర్ల నడుమ జరిగిన మాటల పంచాది మీద ఓ నజరేద్దాం పాండ్రి. ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. రైతులందరికీ రుణమాఫీ చేసినామని చేతిపాటి ఎమ్మెల్యేలు మంత్రులే కాదు సీఎం రేవంత్ అన్న కూడా పదే పదే చెప్తున్నాడు కదా. అందుకే సీఎం రేవంత్ అన్నను ఎమ్మెల్యే గెలిపించిన కొడంగల్ నియోజకవర్గంలోనే ఎంత మందికి రుణమాఫీ కాలేదో వాళ్ళందరి లిస్టు తయారు చేసుకొని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు పోయిండు రామన్న. ఇక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిండు కాబట్టి మంత్రులు వచ్చినా మాట్లాడతామని అన్నాడు. కాకుంటే అక్కడికి చేతిపాటి తరఫున ఎవ్వరు పోలేదు. దీంతోని ఆడ మైక్ అందుకొని గిట్లా మాట్లాడకొచ్చిండు రామన్న. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచెర్ల కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లా కేటీఆర్ ఇట్లా కోపానికి వచ్చి మాట్లాడితే అటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్న సిఎల్పి ఆఫీస్ లో మీటింగ్ పెట్టి నీళ్ల కోసమని తెలంగాణ నిధులను వెచ్చించి నియామకాలను పక్కన పెట్టి మీ ఇంటికే నిధులను మళ్లించకుండా దొంగలుగా మీరు ఇలా చరిత్రకెక్కింది. ఉద్యోగాలు వేస్తే ఉద్యోగాల మీద పంచాయతీ, రుణమాఫీ చేస్తే ఒక్క సంవత్సరంలోనే 21,000 కోట్ల పైచిల్కి చేసినామంటే మీరు 9 సంవత్సరాల్లో చేసింది కూడా 18,000 కూడా దాటలేదు. మొత్తానికైతే ఇవాళ ఇటు చేతిపాటి నాయకులు అటు కారు పార్టీ నాయకుల నడుమ మాత్రం మాటల యుద్ధం బగ్గనే నడిచింది. ఇక బయటనే గిట్లుంటే రేపట్ల జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం పెద్ద రచ్చనే తట్టున్నది పోండ్రి. కానీ మొన్నట్ల రేవంత్ అన్న మాట్లాడుకుంటా అటు ప్రధాని మోడీ అత్తాడో సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి అత్తాడో రాండ్రి చర్చిద్దామని సవ్వాలేసిండు. కానీ పువ్వు పార్టీ తరపున మాత్రం ఎవరు ముంగడికి రాలేదు. మరిగా రేవంత్ అన్న ఢిల్లీకి పోయొచ్చినాకన్నా పువ్వు పార్టీ లీడర్లు దీని మీద స్పందిస్తారో లేకుంటే లైట్ తీసుకుంటారో చూడాలి మరి.